నేను చూడకుండా మీరే అడ్డుకుంటున్నారు. అది కాదు మేడం. సార్, మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశగా వచ్చాను, కానీ చూడలేకపోతున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన పాపం ఊరికే పోదు. నేనేం పాపం చేశాను? అక్క ఎండి గారిని కలవకుండా చేశావు కదా, స్టాఫ్ సార్ని చూడకుండా అడ్డుకున్నావు కదా, నీ పాపం ఊరికే పోదు. ఫీల్ అవ్వకక్క, ఈ రోజు కాకపోతే రేపైనా ఎండి గారు తప్పకుండా కనపడతారు. ఐఎమ్ సారీ మీనమ్మా. ఎవరినైతే ఈ ప్రపంచంలో నువ్వు ద్వేషిస్తావో ఆ వ్యక్తిని నువ్వు చూడాలనుకుంటున్నావు. ఎవరినైతే నువ్వు అసహించుకుంటున్నావో అతన్ని చూడటానికి నువ్వు ఆరాటపడుతున్నావు. నన్ను చూడలేదని నువ్వు బాధపడుతున్నావు. చూస్తే జరిగే అనర్థం గురించి నేను బాధపడుతున్నాను. కనబడే వాసుదేవ్ మీద నీకు ద్వేషం ఉంది, కనబడని వాసుదేవ్ మీద అభిమానం ఉంది. దానికి నేను సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు మేనమ్మా. మహాలక్ష్మి జై కోసం స్వీట్స్ తెచ్చింది. బాలేదా జై? అద్భుతం, చాలా చాలా బాగుంది. రేపటి నుంచి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. కూర్చో మహాలక్ష్మి. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, లేకపోతే నీ స్థానానికి ఎసరు పెట్టేలా ఉంది. మహాలక్ష్మి, యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్సైడ్. నాకు నచ్చలేదు. నీకేం నచ్చలేదు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.